అంచెల్లా అనంటే ఒక సందర్భంలో రే కుక్క బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావురా, దానికి దీనికి సంబంధం ఏంటంటాం. ఏది ఈ లోకంలో మన పిల్లలు వినకపోతే అడిగి జరిగే సంభాషణ. ఇప్పుడు క్రైస్తవులో పోయినావు, క్రీస్తు బిడ్డగా పోయినావు, విశ్వాసగా పోయినావు, నువ్వేమంటే ప్రపంచమాట కుక్క తన వాంతి చేసి ఆ వాంతిని మళ్ళీ ఏం చేద్దంట, అది తిరిగి తింటుందంట. హల్లెలూయా. ఎలాగుంది నీ బ్రతుకు ఆలోచించి 40 దినాలు. పౌలు గారు మాట్లాడుతున్నాడు అక్కడ అనేక ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రభు నందు ప్రియమైన సంఘమా, చాలా బాధగా మాట్లాడుతున్నాడు, చాలా వేదనతో మాట్లాడుతున్నాడు. పలవచనం చదువుకున్నామా. మనము మన అపరాధముల చేత వింటున్నా సహోదరి సహోదరులారా, ఈనాడు విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నా క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలారా, ప్రభుంటున్న మాట ఉపవాస దినాల్లో కొడుకున్నాం. ఆలోచించ కింద విశ్వసించు. నీ బ్రతికి ఎలాగున్నది, ఎలా బ్రతుకుతున్నావు? పాపముల చేత జీవిస్తున్నావా? పాపం చేత జీవిస్తే నీ ఆత్మీయస్థితి చచ్చిపోయిందంటే ఆత్మీయ చచ్చిపోయావు. నీ దీపమని తనగా లేదు, ఇంకా వెలిగించుకుంటా ప్రార్థన ద్వారా, శరీరం ద్వారా బలంగా ఉంటాం, లోపల జీవిస్తే బలవంతులుగా ఉంటాం, లోకానుసారం జీవితం బలంగా శరీరంగా చేస్తున్నా బలవంతులు అంటాం. ఆత్మ నీలో క్షీణించిపోతున్నది. హల్లెలూయా. ఆత్మ ఆర్పేసుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని ఆత్మను ఆర్పేసుకొనకూడి పాపాన్ని ఇచ్చల చేత, పాపమైన జీవితం జీవిస్తున్న చేత శరీరం ఎదుగుతున్నది, ఆత్మ తరిగిపోతున్నది. ఇప్పుడు ఏం చేయగలను? అందరూ స్పష్టంగా మాట్లాడుతున్నారు. అపరాధముల చేత చచ్చిన వారు ఉండగా దేవుడు మన ఎడల మహాప్రేమ చేత, ఆ మాట చూడండి, ఆయన ప్రేమ అంట, చచ్చిన వాళ్ళ మీద కలిగిన ప్రేమ, మహాప్రేమ చేత పాపములో జీవిస్తున్న సహోదరి సహోదరుడా చచ్చిపోయావు. దేవుడు చూశాడు, చచ్చిపోవాల బ్రతికించాలంటే పాపం లేనివాడే లేపాలి. ప్రజల్లో యేసయ్య పాపం లేనివాడు, ఆయన పాపం లేదు, ఆయన ఎలాంటి డాగు మచ్చ లేదు, ఆయన ప్రేమ కలిగిన వాడు. చచ్చిపోయిన మనిషిని చూసంట మహాప్రేమ కలిగిందంట. ఆ ప్రేమే మరణం ద్వారా చూపించాడు యేసయ్య. చూసావా? ఆయన ప్రేమ అంట. నువ్వు ప్రేమించావు, మొదలుగా దేవుడిని ప్రేమించాడు, దేవుడే ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. చూసావా? అంతగా ప్రేమించబడిన యేసయ్య మనసుని ఏం అర్థం చేసుకున్నావు? మళ్ళా చచ్చిపోతున్నావా? వద్దు. నీ జీవితంలో ఎప్పుడైతే బాప్తిసం పొందిన వాడికి ఉన్నావో, పాతి పెట్టబడిన వాడిగా పోయినా